బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము అమ్మవారికి అయితే పూజ చేపిస్తున్నాం అనమాట. సాటర్డే అలా పూజ అయితే చేపించాము. సో దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో పూలదండ తీసుకొద్దామని చెప్పేసి పూల మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాం. చాలా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా చూస్ చేసి ఇంకా మంచి దండ అయితే తీసుకొచ్చామన్నమాట అమ్మవారికి. ఇంకా అలాగే అక్కడ మల్లెపూలు ఇంకా కనకాంబరం అవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమంటారు గుమ్మడికాయ అని చెప్తారు కదా, గుమ్మడికాయ కొట్టడానికి ఇంకా కట్టడానికి అనేటివి అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అది కూడా కొనేస్తే అయిపోతుంది, ఎట్లాగో పూజ చేయించి అక్కడ కడతాం కదా అని చెప్పేసి అవి కూడా కొంటున్నాము. ఇంకా ఇక్కడ చిన్న అమ్మవారికి కూడా మల్లెపూలు అన్న ఏమన్నా తీసుకుందాం అనిపించింది, కానీ నాకు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ మంచిగా అనిపించి తీసుకున్నాను. ఇంకా నిమ్మకాయలు కూడా దండ వేస్తే బాగుంటుందని నిమ్మకాయలు కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇంటికి వెళ్ళాక మళ్ళీ పూజ చేపిస్తామన్నాం కాబట్టి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. సో ప్రసాదం కోసం అయితే పులిహోర అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. ఇంకా అత్తమ్మ కూడా నిమ్మకాయల దండ కుచ్చేసింది, రెడీ అయిపోయింది అనమాట. కొబ్బరికాయ అన్నీ చీర కూడా తీసుకొచ్చారనమాట. అవన్నీ అరేంజ్ చేసి పెట్టేసింది అత్తమ్మ. ఇంకా బియ్యం కూడా అమ్మవారికి వడి బియ్యము కలుపుతుందన్నమాట. సో ఇంకా మా వదిన వాళ్ళు వస్తా అన్నారు. సౌమ్య వద్దామనుకుంది కానీ తను కూడా ఫాస్టింగ్ ఉంటుంది. ఇంకా అక్కడ దూరం నుంచి రాలేదు కాబట్టి తనైతే రావట్లేదు. ఇంకా మా వదిన కూడా వస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నెమలి కలర్ శారీ అనమాట. సో ఆ పికాక్ కలర్ శారీ కట్టుకున్నాను, చాలా బాగుండే. ఈ శారీ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి కట్టించాను అనమాట. సో ఆ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి అయితే పూజ చేసేసాం. ఇలా పులిహోర ఏదైతే చేశానో అది ప్రసాదము నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్ళిపోదాం అనేది రెడీగా ఉన్నాము మేమైతే. ఇంకా పెద్దమ్మ కూడా వచ్చేసింది అప్పటికల్లా. సో పెద్దమ్మ లలిత సహస్రనామం ఇవన్నీ చదువుతున్నారనమాట. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే పసుబొట్టు ఇవ్వడానికి అన్ని అరేంజ్మెంట్స్ పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయినాక ఇద్దామని. ఇంకా అత్తమ్మ కూడా లాస్ట్కి ఇంకా బియ్యం కలిపేసి ఇక్కడ అమ్మవారి ముంగట పెట్టేసింది అనమాట. సో మీరు కూడా చూడొచ్చు. ఇంకా నేను ఈ శారీ పింక్ విత్ లైట్ బ్లూ కలర్ శారీ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఇవన్నీ కిందికి తీసుకెళ్ళిపోతాము. కిందికి తీసుకెళ్ళినాక అక్కడ పూజ అయితే చేస్తాము. ఇక్కడైతే పెద్దమ్మ లలిత సహస్రనామం చదువుదామని చెప్పేసి పెద్దమ్మ అయితే చదువుతుందన్నమాట. కింద అమ్మవారి దగ్గర పంతులు అయితే వచ్చేసిండు అనమాట. మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, ఎవరైతే పూజ చేపిస్తున్నారో, ఎవరైతే నిత్య పూజలో రోజు కూర్చుంటారో రమ్మని. సో అక్కడికైతే బియ్యం అయితే తీసుకెళ్తున్నాను అనమాట. వడి బియ్యము అమ్మవారి ముంగట పెట్టేస్తాను. సో రోజు నిత్య పూజ అనేది కంపల్సరీ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే బియ్యం పోయడం కానీ అమ్మవారికి పూజ చేపిద్దామని అనుకుంటే మాత్రము నిత్య పూజ అయిన తర్వాత చేస్తారు. సో ఇక్కడైతే మేము అందరం కూర్చొని రెడీగా ఉన్నాం అన్నమాట. డైలీ ఇలాగే కూర్చుంటాం అందరము. అసలు ఆ మండపం అనేది నిండిపోతుంది. అసలు కొంతమంది అయితే బయట కూడా నిల్చుంటారనమాట. అంతమంది అమ్మవారు దీవెనలు తీసుకోవాలని మొక్కాలని ఎంతోమంది వస్తారు మా దగ్గర. అమ్మవారి మహిమ కూడా అంతగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఏది కోరుకున్నా కానీ కంపల్సరీ జరుగుతుంది. 30+ ఇయర్స్ అనుకుంటా, లేకపోతే 30 ఇయర్స్ అమ్మవారిని పెట్టి. సో ఆ స్థానంకి ఆ ప్లేస్కి ఆ మహిమ కూడా కంపల్సరీ ఉంటుందన్నమాట. అన్ని పూజలు అందుకుంటున్న అమ్మవారు ఇంకా భక్తులను అయితే అందరినీ మంచిగా చూస్తుందని అయితే నేను భావిస్తాను. ఇంకా అమ్మవారికి డైలీ మేము పూలదండ అనేది మారుస్తామన్నమాట. ఇంకా ఎవరైనా తెచ్చిస్తే దండ కానీ నిమ్మకాయల దండ కానీ పూల దండ కానీ తెచ్చిస్తే అవి వేస్తాము కంపల్సరీ. సో ఇక్కడ అదే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. సో రోజు పూజ స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారికి ధూపం అనేది వేస్తారనమాట పంతులు గారు. వేసి ఇంకా అమ్మవారు ఎంత చక్కగా ఉంటుందంటే ఆ మండపంలో ఆమెకి అసలు చూస్తూనే ఉండాలి అని అనిపించేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోతుంది కొంతసేపట్లో. ఇంకా పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇలా వడి బియ్యం అనేది అందరితోటి పోపిచ్చేస్తారు. మేము నిత్య పూజతో పాటు పూజ కూడా చేస్తున్నాం కాబట్టి సో మళ్ళీ సపరేట్గా ఏమీ లేదు. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది. ఇంకా అందరితోటి వడి బియ్యం అనేది పోపిస్తారనమాట, ఎవరైతే పోయాలనుకున్నాడో వాళ్ళతోటి. ధాన్య పశ బహో పౌత్ర పుత్ర లాభ శత సంవత్సర
దీర్ఘమాయురక్షభ వ్యాపరణీర్యా యా బల యా పుష్పాబ్జ పుష్పినే బృహస్పతి ప్రయుధాస్త్రానో మంత్రాశుమ యందుహాన ధేనుర్వ కస్మాముపసస్తుదైతో అయం ముహూర్త శుభముహూర్త వస్తు ధనమింద్ర బృహస్పతి సుమగ సన్యాస్తచ్యుతవాన్. వడి బియ్యము పంతులు గారు పోపిస్తారు మంత్రాలు చదువుతూ. ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోస్తుంటే మాత్రం ఎంతో సంతృప్తి అయితే ఉంటుందన్నమాట, హ్యాపీగా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి ఇదే విధంగా వడి బియ్యము, చీర, ఇంకా పసుపు, కుంకుమ, పూలు, గాజులు అన్నీ తీసుకెళ్ళి ఆమెకి సమర్పించుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోస్తారండి బియ్యము. అరే 5గురమే పోయాలి కదా అనే రూల్ అనేది ఏమీ లేదు. ఎంతమంది ఉంటే ముత్తైదులు అంతమందితోటి పంతులు ఇక్కడ బియ్యం అయితే పోపిస్తారు. ఈసారి అంటే ఈరోజు మేము ఇంకా మా చెల్లె కూడా తీసుకొచ్చిందనమాట పావని ఒడి బియ్యం పోయడానికి. ఇంకా సుజాత ఆంటీ, ఇంకా మేము ముగ్గురం అయితే ఈసారి అమ్మవారికి బియ్యం అయితే పోసినాము. మేము పోసినాక ఇంకా కొంతమంది ఎవరైతే పూజ అటెండ్ కాలేదో వాళ్ళు కూడా పోసారనమాట. भवति वायुर्वापमायतना आयकनवान् भवति योरावायोरायतना आयकनवान् भवति आपो वै वायोरायतना आयकनवान् भवति ये एवं वेद रूपमायकनं वेद आयकनवान् भवति अग्न्यस्य पामायतना आयकनवान् भवति योरावजन्यस्य पामायतना आयकन పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే హారతి ఇచ్చేస్తున్నాము, మీరే చూసారు కదా. ఇంకా దీని తర్వాత తీర్థ ప్రసాదాలు తీసేసుకుంటాము. ఇంకా పంతులు గారు అందరికీ అక్షంతలు వేస్తారనమాట. సో ఇలా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మేము కుంకుమార్చన చేసాము. సో దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో అదే వస్తుందన్నమాట. ఇంకా మీరు చూసేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే కుంకుమార్చన అయితే జరుగుతుంది మా ఇంటి ముంగట అయితే, అమ్మవారి ముంగట. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇవాళ నేనైతే రెడ్ శారీ విత్ బ్లూ బ్లౌజ్ పేరప్ చేశాను. ఇంకా గ్రీన్ ఇయర్ రింగ్స్
విత్ స్టోన్స్ తోటి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి గణపతిని చేస్తాం పసుపుతోటి, అవన్నీ చేస్తాము. సో ప్రాసెస్ ఏంటో మీరు చూసేసేయండి ఒకసారి. ఇంకా జాగరణ ఉంది, ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్, ఇంకా 2-3 డేస్లో అయితే దసరా కూడా అయిపోతుంది అనమాట. సో తొందరగా అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్న పూజ అయిపోయింది, 10 o'clock అందరినీ రమ్మన్నారు. సో ఇంతలోపు పంతులు గారు ఇట్లా పసుపు ముద్దనైతే రెడీ చేసి పెట్టారనమాట. దేనికోసం అంటే గణపతులని రెడీ చేయడానికి. కుంకుమార్చన అప్పుడు పసుపు గణపతిని యూస్ చేసి పూజ చేస్తామన్నమాట. సో కాలనీలో ఉన్న వాళ్ళందరూ చక్కగా మంచిగా రెడీ అయ్యి వచ్చి ఈ గణపతిలని చేస్తారనమాట పసుపుతోటి. సో అందరూ ఈ రోజు కోసం అయితే ఎదురు చూస్తారు, కుంకుమార్చన రోజు కోసము. అందరూ మంచిగా పట్టు చీరలతోటి నగలతోటి ముస్తాబయ్యి అమ్మవారిలాగా రెడీ చేసి వస్తారనమాట. సో అందరికీ మాకు ఎంతో ఇష్టమైన డే అయితే మెయిన్ ఇది కూడా ఒకటి, కుంకుమార్చన రోజు అని. ఇంకా ఎక్కువ మంది అయితే రెడ్ శారీస్ కట్టుకుంటారు, లేనివారు కలర్ఫుల్ శారీస్ కట్టుకోవచ్చు. సో ఇక్కడ కూర్చొని ఇంకా పాటలు పెట్టుకొని ఆంటీ పాటలు పాడుతుంది అనమాట. సో పాటలు పాడుతూ దేవుడి పాటలు పాడుతూ ఇంకా ఈ గణపతులని పసుపు గణపతులని అందరం అయితే రెడీ చేస్తున్నాము. ఒక్కొక్కరు అయితే జాయిన్ అయిపోతున్నారు అనమాట. మీరే చూసేయచ్చు, చాలామంది ఇంకా వచ్చేస్తారు. సో ఒకసారి చూడండి మేము ఎలా తయారు చేస్తున్నాం పసుపు గణపతులని, అవన్నీ చూసేయండి. మీన్వైల్ పిల్లలు ఇంకా ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరూ మా కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ కుంకుమార్చన రోజు అయితే మా డే అండి, ఆడవాళ్ళ రోజు అనమాట. సో అందరూ పిల్లలైతే మాకు చాలా హెల్ప్ చేస్తారు. చూడండి ఎవ్రీ ఇయర్ మేము బయట చేపించుకుంటాం అనమాట. అమ్మవారి ఎదుటనే కూర్చొని కుంకుమార్చన చేస్తాము. కింద కార్పెట్స్ వేస్తున్నారు కదా, అవన్నీ మా కోసమే అనమాట. సో ఇంకా మీన్వైల్ అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు పసుపు గణపతి చేయడానికి మంచిగా రెడీ అయ్యి. ఇంకా వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. వంట సెక్షన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ అన్నదానం కూడా ఇవాళనే పెట్టేస్తామన్నమాట. కుంకుమార్చన ఇంకా అన్నదానం ఎవ్రీ ఇయర్ ఒకటే రోజు పెడతాము. ఇంక ఇక్కడ మీరు చూసేయచ్చు అన్నదానం కోసం అయితే అన్నీ రెడీ అవుతున్నాయి. వంట అనేది చేపిస్తున్నారనమాట. సో ఇక్కడ అందరూ నిలబడి చూసుకుంటారు అన్ని పనులు అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇనిషియేటివ్ తీసుకొని అందరు పనులు చేస్తారండి. ఒక్కరి వల్ల అయితే ఈ పని అనేది కాదనమాట. సో బయట అన్ని అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి. మీన్వైల్ ఎవరైతే వచ్చారో మళ్ళీ వాళ్ళు కూడా కూర్చొని పసుపు గణపతి చేయడానికైతే రెడీ అవుతున్నారనమాట. చూడండి ఇక్కడ ఒకసారి. సో అందరూ అన్నీ చేయాలని ఇక్కడ రూల్ ఏం లేదండి. ఒక్కొక్కరు 5 చేసినా కానీ చాలని వచ్చిన వాళ్ళకు కూడా మేము ఇచ్చామన్నమాట చేయమని. సో అదొక సంతృప్తి ఉంటుంది అనమాట. అరే మేము కూడా చేసాము, మేము కూడా పాల్గొన్నాము అని. సో అందుకోసమే చూడొచ్చు ఇక్కడ అందరం ఇక్కడ కూర్చొని అయితే పసుపు గణపతి చేస్తున్నాం. ఎంత చూడముచ్చటగా ఉంది కదా. అందరూ మహాలక్ష్ములు ఇంకా అమ్మవార్లతో కలిసి ఇంకా పసుపు గణపతి అయితే చేస్తున్నాం అన్నమాట. సో అందరం హ్యాపీగానే ఇలా ఎవ్రీ ఇయర్ అండి, ఒక్క ఇయర్ అనే కాదు ఎవ్రీ ఇయర్ అందరం కలిసికట్టుగానే ఇలా అన్ని పనులు అనేది చేసుకుంటాము, షేరింగ్ చేసుకుంటాము. ఒక్కరి వల్ల అయితే ఏది కాదండి, అందరు కలిసి చేస్తేనే అవుతుంది అన్నమాట. అందరం బయట కూర్చొని కుంకుమార్చన చేద్దాం అనుకున్నాము, కానీ వెదర్ సహకరించలేదన్నమాట. సో వాన పడడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందరం ఇంకా మండపంలోనే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము. ఇంకా ఎవరైతే లాస్ట్లో వస్తారో ఇంకా బయట అరేంజ్మెంట్ చేస్తున్నారనమాట కొంతమందికి. సో మేమైతే ఇట్లా మండపంలో అయితే కూర్చున్నాం అనమాట కుంకుమార్చన కోసం. 2-3 రోజు మీరే చూడొచ్చు ఇక్కడ. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ప్రణమామ్యః. నమస్కారం చేస్తూ మళ్ళీ వేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. చెప్పేంత వరకు చేతులు మొదలకూడదు. సత్యాగరం దేవదాయ నమస్తే. వందే నిరంతర సమస్త కళాకళాపం సంపత్కరం పవారం గయ్యాకుమారం దోదగయముగవస్తరోప లక్ష్మీ వాదగ్రహత్వయాపలయాయ పుష్పాక్ష పుష్పే సప్తమ్యాం గ్రహదోష నక్షత్ర దోష నివారణ కుటుంబ
క్షేమ ధైర్య విజయ అభయ ఆయో ఆరోగ్య ఐశ్వర్య అభి ఉద్యర్థ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వరసిద్ధి విఘ్నేశ్వర పూజా కరిష్యే సాధ్యోమాద్యం సమర్పయామి హస్తయోగ్యాయ పురావిద్యాయ నమః విజ్ఞానాయ నమః మహాదేవతాయ నమః మాన్యాయ నమః మహాబలాయ నమః ఏరంబాయ నమః లంబోదరాయ నమః జీవాయ నమః మోదరాయ నమః వృక్షాయ నమః మహావీరాయ నమః మంగళప్రదాయ నమః మంత్రేయాయ నమః ప్రబలాయ నమః ప్రథమాయ నమః ప్రజ్ఞాయ నమః విఘ్నకర్తాయ నమః విజ్ఞానదాయ నమః విశ్వనేత్రాయ నమః వెంకటపదాయ నమః శ్రీపదాయ నమః వాక్కుదాయ నమః లింగరేణాయ నమః ఆత్మదోత్తరాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారుణ్యాయ నమః జాతులాయ నమః బలాయ నమః బలవంతాయ నమః బలోత్మయాయ నమః పురాణముఖాయ నమః విష్ణాయ నమః పురాణక్షరాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రపురుషాయ నమః అగ్రగమ్మాన్యాయ నమః మంత్రవిదాయ నమః శ్యామనికరప్రభవాయ నమః సర్వశేషాయ నమః సర్వవాసిన్యాయ నమః సర్వగత్తాయ నమః సర్వనిత్యాయ నమః సర్వవిద్వత్పదాయ నమః సర్వసిద్ధాయ నమః ఇత్యాస్తాయ నమః పార్వతీ మంగళాయ నమః భగవాన్ శ్రీమంగళాచలద్వరబ్రహ్మేంద్రలింగాయ వందే పూర్ణ ప్రజాం లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ జ్ఞానం యజ్ఞాయ. లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో కుంకుమార్చన అయిన తర్వాత అన్నదానం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎవరైతే స్పాన్సర్ చేశారో అన్నదానం ఇవాళ ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు అక్కడ ప్రసాదం ఏదైతే వండుతారో అది అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తారు. అది అమ్మవారికి పెట్టిన తర్వాతనే అన్నదానం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అన్ని వంటకాలు అయితే అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఎవ్రీ ఇయర్ నైట్ చేసుకునే వాళ్ళము, కానీ ఈ ఇయర్ వెదర్ కారణంగా మార్నింగ్ అయితే చేసుకున్నాము. సో అందువల్ల కొంతమంది ఇంకా వర్షం పడడం వల్ల కొంతమంది రాలేకపోయారు, కొంతమందే వచ్చారు. లేకపోతే ఈ మొత్తం స్ట్రీట్ అనేది నిండిపోతుంది అనమాట. ఇంకా ఎంతో కలకలలాడుతూ అయితే ఉంటుంది. మీన్ వైల్ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైతే ప్లేట్ మేము అందరం మొక్కుతున్నామో పువ్వులు అనమాట, అమ్మవారికి పూజ అయిన తర్వాత అమ్మవారికి వేస్తామన్నమాట. ఇంకా మనం వేసినట్టు అని ఊహించుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ కుంకుమార్చన అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా జరిగిందో కుంకుమార్చన. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని చూడండి, ఇట్లా ముంగట అమ్మవారిని కూర్చోబెట్టేసి పూజ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ అందరం కూర్చున్నాం కదా, కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూసేయచ్చు అందరూ ఎంతో చక్కగా కుంకుమార్చన అయితే చేసుకున్నాము. ఈ ఇయర్ ఎంతో మంచిగా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ మా అమ్మవారిని అయితే చూడొచ్చు, ఎంత కళ ఉందంటే అమ్మవారి ఫేస్లో అంత కళ ఉంది. అసలు ఆమెను చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తుంది అనమాట. ఇంకా అమ్మవారికి ధూపం అంటే ఇష్టమని చెప్పాను కదా. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా పంతులు గారైతే ఇట్లా ధూపం వేశారనమాట. ఇంకా అక్కడ కొంతమందికి అమ్మవారు కూడా వచ్చారు. ఇంకా అంత మంచిగానే జరిగిందని కూడా చెప్పారనమాట. సో అదొక సాటిస్ఫాక్షన్. అంటే అన్నీ మంచిగా చేశామా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది కదా మనకు డౌట్. అట్లా ఎవరైనా అమ్మవారు పే మీదకి వస్తే వాళ్ళు చెప్తే ఒక సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఉంటుంది. సో ఇదండి మా కుంకుమార్చన పూజ. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ జాగరణ వీడియో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా చేసాం జాగరణ అయితే. సో ఆ వీడియో కూడా తప్పకుండా ఇలాగే ఆదరిస్తారని అయితే నేను కోరుకుంటాను. సో అంటిల్ దెన్ బాయ్ మరి.